కేటాయిస్తూ 1 అక్టోబర్ నాడు మళ్లీ జయేష్ రంజన్ పేరు పెట్టి ఇవ్వండి, మేం ఫర్దర్ ప్రొసీడ్ కావాలి అని ఈ నోటీసులో ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి 4th జూన్ 2020 నాడు MMDR Act 1957 and the rules framed thereunder ఆ రూల్స్ ప్రకారంగా మీరు యాక్షన్ తీసుకోగలరు అని 4th జూన్ 2020 కి సెక్రటరీ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కి రాయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ యాక్షన్ తీసుకోలేదు కాబట్టి వాళ్ళకు కూడా 1 అక్టోబర్ నాడు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి కూడా 15 రోజుల లోపల పూర్తి వివరణ యాక్షన్ తీసుకున్నారా లేదా ఇవ్వాల్సిందిగా వాళ్ళకు కూడా నోటీస్ పంపడం జరిగింది. రూల్స్ తెలియదు అంటే ఐఏఎస్ ఆఫీసర్లకి నమ్మసక్యంగా అయితే ఉండదు. జయేష్ రంజన్ గారు ఈజ్ అ స్మార్ట్, ఇంటెలిజెంట్ అండ్ ఐ హర్డ్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ హ్యాండ్సమ్ ఆఫీసర్. కేటీఆర్ గారికి బాగా దగ్గరగా పనిచేస్తారని విన్నా. సంతోషం. కానీ మనమందరం ఒక ప్రధాన సేవకుడి అడ్మినిస్ట్రేషన్లో భాగం కాబట్టి జయేష్ రంజన్ గారు మీరు కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే యాక్ట్ చేస్తలేరు కాబట్టి సుప్రీంకోర్టుకు కూడా వస్తా. నేను సుప్రీంకోర్టు అడ్వైజరీ కూడా చదవబోతా, ముందు హైకోర్టు జడ్జిమెంట్ కూడా చదువుతా. మీరు కోర్టులను కూడా ధిక్కరించి కేటీఆర్ గారిని కాపాడుతా ఉన్నారు. ఇది ఎంతవరకు సబబు? అక్కడికి వస్తా. అది మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అయిపోయింది, మైన్స్ అయిపోయింది. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ కి నేను మే 23 నాడు చెప్పిన మై హోమ్ సంస్థ నల్గొండ జిల్లాలో ఫారెస్ట్ ల్యాండ్ లో మైనింగ్ కొనసాగిస్తుంది 2001 నుంచి అని. ఇది నేను కాదు అనేది. మీడియా మిత్రులందరూ మళ్ళా ఆయనకు సంబంధించిన ఛానళ్లు ఉన్నాయి, మళ్ళా నా మీద దుమారం లేపకండి నేనేదో అంటున్నా అని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, ఇంపాక్ట్ అసెస్మెంట్ డివిజన్, summary record of 17th meeting of the reconstituted committee of the expert appraisal committee for environmental appraisal of mining projects constituted under EIA notification 2006. ఈ కమిటీ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ల కోసం ఏప్రిల్ 27, 28, 2017 రోజు కూర్చుంది. అందులో తీసుకున్న అనేక అప్లికేషన్లలో మైహోం రామేశ్వరరావు గారిది కూడా అప్లికేషన్ ఉంది ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కోసం. నల్గొండ ప్రాంతంలో ఉన్న ఆయన మైనింగ్ కి సంబంధించిన దాని ఈసీ కోసం. The proposal was considered in the EAC meeting held during 27-28 April 2017 for consideration for grant of TOR. During the presentation based on the KML file submitted by the proponent, the committee noted with the help of DSS, Digital Survey System, that a large part of reserve forest falls within the mine lease area. The proponent submitted that it is deforested land. The committee deferred the proposal and was of the opinion that the proponent should provide a certificate from the State Forest Department that there is no forest land involved in the mine lease area. మీ అప్లికేషన్ మా దగ్గరకు వచ్చింది, మేము దాన్ని పరిశీలించినాము. కానీ
మా డిజిటల్ సర్వే సిస్టమ్ చూపించేది ఏంటంటే మీ మైన్ లీజ్ ఏరియాలో చాలా మటుకు రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నది. మీరు ఇదంతా డీఫారెస్ట్ ల్యాండ్ అని మీరు అంటున్నారు. మీ అప్లికేషన్ మేము పెండింగ్ లో పెడుతున్నాం. మీరు స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఇందులో ఫారెస్ట్ ల్యాండ్ లేదు అని సర్టిఫికెట్ తీసుకొని రండి అని ఏ రోజు అన్నది? ఏప్రిల్ 27, 28, 2017. అయిపోయింది. 2019కి వచ్చినాము. ఫిబ్రవరి 20, 21 రెండవ మీటింగ్. అంటే దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది. The proponent submitted letter number 476/2018/S3 dated 27/12/2018 issued by Forest Department, Government of Telangana, wherein it has inter alia mentioned that the mining lease in question has 49 acres of de-reserve forest land and department has no objection for the said project. The committee suggested that this letter may be verified from the PCCF, Government of Telangana. ఆ లెటర్ గనక నిజమే అయితే దాన్ని పోయి వెరిఫికేషన్ చేయించుకొని రండి అని అదే కమిటీ అన్నది. మళ్ళీ మీడియా మిత్రులకు మళ్ళీ పర్టికులర్ ఒక 2-3 ఛానళ్లకి నేను కాదు అలిగేషన్ చేసేది. ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ, సుప్రీం కమిటీ అబవ్ ద PCCF తెలంగాణ వాళ్ళు 2 సార్లు ఈయన లెటర్ తీసుకుపోయి ఇచ్చినా కూడా వాళ్ళకి నమ్మశక్యంగా లేదు. వెరిఫై చేసుకొని రమ్మని మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఫిబ్రవరి 20, 21, 2019 లో చెప్పడం జరిగింది. అయిపోయినాక నేను ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కి 29 జూన్ నాడు లెటర్ రాసిన. ఏంది మేడం మీరేమన్నా శోభా గారు ఉన్నట్టున్నారు, ఏమైనా వెరిఫై చేసిండ్రా, దీని సమాచారం ఇవ్వండి అని. దీని ఆర్టీఐలో కూడా పెట్టిన, కానీ మన దగ్గర ఆర్టీఐ పనిచేయదు. కేసీఆర్ పర్మిషన్ కావాలి, ఆయననేమో ఫోన్లు ఎత్తాడు ఫామ్ హౌస్ లో కూర్చొని. 29th జూలై 2020 లెటర్ రాస్తే అది అటే వేయింది. మళ్ళా మేడం పేరు పెట్టి, శోభా గారు మేడం పేరు పెట్టి మళ్ళా నేను 7th జూలై 2020కి అంటే 8 రోజుల తర్వాత రిమైండర్ పెట్టిన. అంత లోపల ఏమైందంటే మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి లెటర్ వచ్చింది PCCFకి. నా కంప్లైంట్ ఫార్వర్డ్ చేసుకుంటూ దాని మీద ఎంక్వైరీ చేసి ఇవ్వమని చెప్పి. కాబట్టి ఇది లెటర్ అడ్రస్ టు ద ప్రిన్సిపల్ సెక్రటరీ ఫారెస్ట్, కాపీ టు PCCF, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, హైదరాబాద్. అది వచ్చింది కాబట్టి అంత లోపల ఇది 4th జూను. సరే కోవిడ్ లో వచ్చే వరకు లేట్ అయింది అనుకున్నామా, ఏమనుకున్నామో మా ఆమె చూడలేదు అనుకుందాం. 7th జూలై నాడు నేను రిమైండర్ ఇయ్యంగానే తక్షణమే నాకు ఆమె రిప్లై ఇచ్చింది ఈమెయిల్ ద్వారా. కోవిడ్ సిచ్యువేషన్ ఉంది, ఎంక్వైరీ చేసి ఇస్తామండి తొందరలో అంటే, మేడం 2017లో నేను అనలే, మీ హయ్యర్ అథారిటీ ఎక్స్పర్ట్ కమిటీ మీకు రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నదని చెప్పింది. మళ్ళా 2019లో రెండోసారి చెప్పింది. దాని తర్వాత అరవింద్ చెప్పిండు. కోవిడ్ లేదు కదా అప్పుడు. సరే 7th జూలై అయిపోయింది, ఇలా ఏడున్నామండి ఇలా మనం 7th October. As soon as situation improved, DGPS survey will be conducted and report finalized. It is further informed that no report has been submitted to MOEF till now. Last line చూడండి. It is further informed that no report has been submitted to MOEF till now. అంటే వాళ్ళ కమిటీలు, ఆమె సుప్రీం బాడీ, ఆమె పైన ఉన్న బాడీ చెప్తుంటే కూడా, మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ లెటర్ ఇస్తుంటే ఆ కమిటీలు రెఫర్ చేస్తుంటే కూడా వీళ్ళు యాక్ట్ చేస్తలేరు. అది మైన్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి,
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి. నౌ ఎందుకు యాక్ట్ చేస్తలేరు అది నేను మీడియా మిత్రులకు వదిలేస్తా. మీరు ఊహాగానాలు చూపించుకుంటే మేము కూడా ఏమైనా వదిలేయాలి కదా స్కోపు. మొత్తం మేమే చెప్తే ఎట్లా? సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా judgment dated February 7th, 2018 between Goa Foundation petitioner, Sisa Sterlite Limited and others respondents. The mining lease holders who have been granted the second renewal in violation of the decision and directions of this court in Goa Foundation are given time to manage their affairs and may continue their mining operations till 15th March 2018. Judgment 7th February 2018 కి ఇచ్చింది. దాదాపు నెల రోజులు గడువే ఇచ్చింది. 15th March వరకు 2018 వరకు మైనింగ్ కొనసాగించుకోవచ్చు. కానీ they are directed to stop all mining operations with effect from 16th March 2018. ఈమె తక్షణమే దాని తర్వాత నెలగానే మైనింగ్ ఆపాలి. until fresh mining leases బ్రాకెట్ లో చూడండి, not fresh renewals or other renewals are granted and fresh environment clearances are granted. The state of Goa should take all necessary steps to grant fresh mining leases in accordance with the provisions of Mines and Minerals Act 1957, which was amended in 2015 and 16. The Ministry of Environment and Forest should also take all necessary steps to grant fresh environmental clearances to those who are successful in obtaining fresh mining leases. The exercise should be completed by the state of Goa and the Ministry of Environment and Forest as early as reasonably practical. ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేకపోతేనే మై హోమ్ సంస్థ 2016లను 17లను అప్లై చేసుకున్నది కదా. అప్పటి నుంచి ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ పెండింగ్ ఉన్నది కదా. పెండింగ్ ఉన్నట్టు మై హోమ్ సంస్థనే ఒప్పుకుంటుంది కదా. ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేకుండా మైనింగ్ ఎట్లా కొనసాగుతుంది, నల్గొండలో వాళ్ళ ఫ్యాక్టరీ ఎట్లా నడుస్తున్నది ఒకటి. రెండోది, మైనింగ్ లీజ్ ట్రాన్స్ఫర్లు ఇల్లీగల్ అని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. అరవింద్ చెప్తలేడు, ఇది కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తే మై హోమ్ సంస్థ యొక్క శ్రీ జయజ్యోతి సిమెంట్స్, అది కూడా మై హోమ్దే, వాళ్ళు కొన్నారు. మై హోమ్ సంస్థకి మైనింగ్ ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు? షోకాజ్ నోటీసులు ఇవ్వండి, కేసులు పెట్టండి, హియరింగ్లు కండక్ట్ చేయండి, మాకు రిపోర్ట్ చేయండి అని కేంద్రం చెప్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ జయజ్యోతి మై హోమ్ రెండిటికి వచ్చిన నోటీసులకి రిప్లై కూడా ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది? 13 డిసెంబర్ 2018కి. మీరు చెప్పినట్టు షోకాజులు ఇచ్చినాము, మీరు చెప్పినట్టు హియరింగ్లు కండక్ట్ చేసినాము, దాని మొత్తం కమెంట్స్ రిపోర్ట్ అంతా మీకు ఇచ్చినాము అని చెప్పి ఫైనల్ గా In view of the above, I request you to issue necessary clarification on the following. ఉల్టా ఇల్లే అడుగుతున్నారు ఐఏఎస్ ఆఫీసర్లకి. అంటే మీకు ఐఏఎస్ ఆఫీసర్లు, ఆంధ్రాలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లకు రూల్ తెలియదా? ఏం చేయమంటారు అని అడిగితే, నేను ఇందాక చెప్పిన 4th జూన్ నాడు కేంద్ర ప్రభుత్వం యాజ్ పర్ లా యాక్ట్ చేయండి అని చెప్పింది. చెప్పినాక
మొన్న 1 అక్టోబర్కి ఫైనల్ నోటీస్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి మరోసారి రూల్ గుర్తు చేసింది. వాళ్ళకు పంపించిన ఈమెయిల్లా వాళ్ళకు పంపించిన రిప్లైలా రూల్ కూడా గుర్తు చేసింది. ఏమంటది రూల్ అంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ అఫేర్స్, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, in this regard, the ministry solicited the advice of DOLA, which clarified that the schemes of arrangements and amalgamation, including mining lease, approved by the concerned high courts, in subject to sanctions and approvals are required by law. The application filed by Ultratech Cement before the state government for transfer of mining lease in its name was pending on the date of coming into force of the Amendment Act 2015, lost its sanctity and became non-established. Now, on coming into force of the Amendment Act 2016, transfer of mining lease can be considered under the Transfer Rules 2016 only, and it has to make fresh request as per existing rules. ఇదొక కేసుని రెఫర్ చేసుకుంటూ అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు ఎవరికి అమ్ముతున్నారబ్బా, జేసీసీఎల్ అన్న సంస్థకి అమ్మేటప్పుడు మేము 2015 అమెండ్మెంట్ యాక్ట్ రాకంటే ముందే అమ్మేసినాము కాబట్టి మాకు వర్తించదు అని రిక్వెస్ట్ పెట్టుకుంటే దాన్ని కోర్టు తిప్పికొట్టి, కుదరదండి, ఏ యాక్ట్ ఇక్కడ మీరు దానికంటే ముందు హైకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది, దానికి కూడా వస్తాం. ఫలానా ఎక్స్ కి మైన్ ఇచ్చినట్టయితే ఎక్సే దాన్ని మైనింగ్ చేయాలి కానీ వైకి ఇస్తే మాత్రం కుదరదు. పెన్నా ప్రతాప్ రెడ్డి గారి కేసులో హైకోర్టు క్లియర్ గా చెప్పింది, పెన్నా ప్రతాప్ రెడ్డి గారు మీకు ఇచ్చిన మైన్ మేము మీ తమ్ముడు మైనింగ్ చేస్తా అంటే నడవదు అని. దాని తర్వాత ఇటువంటి కేసులన్నీ కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలని అదే కేసులో హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ద దెన్ హైకోర్టు, ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు సిబిఐ కూడా డైరెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు ఇందులో వీళ్ళ రూల్ ఇంకొకటి చదివేస్తాను. డోలా హ్యాస్ ఫర్దర్ క్లారిఫైడ్ దట్ సో ఫార్ యాజ్ ఇంట్రా గ్రూప్ ట్రాన్స్ఫర్ ఇస్ కన్సర్న్డ్, Section 12A6 of MMDR Act makes no difference in respect of transfer of mining lease, whether it is inter-group transfer or intra-group transfer. అది ఒక గ్రూప్ సంస్థ ఇంకో గ్రూప్ అమ్ముకున్నా, ఆ గ్రూప్ల అన్నదమ్ములకు ఇచ్చుకున్నా నడవదు. ఫ్రెష్ అప్లికేషన్ పెట్టుకోవాలా, ఆక్షన్ రూట్ తప్ప వేరే గత్యంతరం లేదు, మీ మైనింగ్ లీజులు ట్రాన్స్ఫర్ కావు అని 2015 అమెండ్మెంట్ యాక్ట్ చెప్తుంది. 2015 తర్వాత శ్రీ జయజ్యోతి సిమెంట్ సంస్థని 2013లో మైహోమ్ సంస్థ కొనుక్కున్నాక 2016లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆనాటి ముఖ్యమంత్రి అక్కడ చంద్రుడు, ఆ చంద్రుడు వాళ్ళకి మైనింగ్ లీజ్ ట్రాన్స్ఫర్లు చేసిండు ఈ రూల్ పక్కన పెట్టి. ఈ చంద్రుడు మన తెలంగాణ చంద్రుడు ఆయన కొడుకు మంత్రిగా ఉన్నప్పుడు జయేష్ రంజన్ గారు ఆయన సొంత సహస్తాలతో జియోలు ఇష్యూ చేసి అమెండ్మెంట్ యాక్ట్ తుంగలో దొక్కి మైహోమ్ సంస్థకి మైనింగ్ లీజులు ట్రాన్స్ఫర్ చేసిండు. అల్ట్రాటెక్ కేసు క్లాసిక్ కేసు మైహోమ్ సంస్థకి. హైకోర్టు జడ్జిమెంట్ ఉంది, సుప్రీంకోర్టు అంటున్నది ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేకుండా మైనింగ్ చేయకూడదు అని. సుప్రీంకోర్టు అంటున్నది మైనింగ్ లీజులు ఫ్రెష్ గా తీసుకుంటేనే ఈసీ వస్తుంది, ఈసీ లేకుంటే మైనింగ్ చేయొద్దు. మైనింగ్ లీజులు ఫ్రెష్ గా తీసుకోలేదు మైహోమ్ సంస్థ. మైనింగ్ లీజులు
దొంగదారిలో మేనేజ్ చేసుకొని ఇద్దరు చంద్రులని మేనేజ్ చేసుకొని ట్రాన్స్ఫర్లు చేసుకుంది. ఒక సంస్థలో ఇంటర్ గ్రూప్ గాని ఇంట్రా గ్రూప్ గాని ఓనర్షిప్ చేంజ్ ఉన్నప్పుడు, మేనేజ్మెంట్ లో కూడా చేంజ్ ఉన్నప్పుడు మైనింగ్ ట్రీస్ ట్రాన్స్ఫర్లు కుదరవు. అంటే ఒక 2 ఛానళ్లు అరవింద్కి తెలియదు, ఓనర్లు మారినా మైనింగ్లు కొనసాగుతాయని చెప్పిండ్రు. మరి నాకు తెలియదు, సరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా తెలియదా? మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటీసులు ఇస్తేనే కదా మీరు రిప్లై ఇచ్చిండ్రు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకు తెలియదు, సరే జయేష్ రంజన్ కూడా తెలియదా? కేసీఆర్కి తెలియదా? చంద్రబాబు నాయుడుకు తెలియదా? జర్నలిజంకి కూడా లిమిట్ ఉంటది. ఇప్పుడు మళ్ళా ఇదే జయేష్ రంజన్, అదే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జయజ్యోతి సిమెంట్ కి మైనింగ్ లీజ్ ట్రాన్స్ఫర్ చేసింది 100% టోటల్ ఓనర్షిప్ చేంజ్, టోటల్ మేనేజ్మెంట్ చేంజ్, అసలు సంబంధమే లేదు. మైహోప్ సంస్థ లోపల కూడా ఫారెన్ పార్ట్నర్లు వచ్చిండ్రు. వచ్చి 2019 ఆఖరికి మొత్తం చేతులు కడిగేసుకొని పారిపోయిండు. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ 2008లో మైహోంలో పెట్టుబడి పెట్టి 50% ఓనర్షిప్ మారిందా లేదా? దాని తర్వాత ఫారినర్ తోటి మీరు ఫారెస్ట్ ల్యాండ్ లో మైనింగ్ చేసినరా లేదా? ఫారెస్ట్ ల్యాండ్ లో మైనింగ్ చేయడము ఒకటి తప్పు, ఫారినర్ తో చేయించడము ఇంకా పెద్ద తప్పు. ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేకుండా చేయించడము మరో తప్పు. మైనింగ్ లీజులు ట్రాన్స్ఫర్లు తప్పు. ఇదే సంస్థ మళ్ళా శ్రీ జయజ్యోతి సిమెంట్ ని పూర్తిగా కొన్నదా లేదా? ఇదే మైహోమ్ సంస్థకి గుంటూరులో 1000 ఎకరాల మైనింగ్ లీజ్ ఉన్నది. ఇవన్నీ మైహోమ్ కి చేసేసిండ్రు. కానీ పాపం జయేష్ రంజన్ గారికి ప్లస్ అక్కడ ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళకి మరి రూల్ తెలియదంటే ఎట్లనండి? మీరు సాగర్ సిమెంట్ కి రిజెక్ట్ చేసిండ్రు. సాగర్ సిమెంట్ కి సేమ్ ఓనర్షిప్ చేంజ్ అని రిజెక్ట్ చేసిండ్రు. వాళ్ళకి అమ్ముకుంటా అన్నారు. ఇది బిఎంఎం సిమెంట్ కి అమ్ముకుంటామన్నారు. త్రిశూల్ సిమెంట్ పరిస్థితి గదే. ఓనర్షిప్ మారింది, కంపెనీ మారింది అని వాళ్ళకి రిజెక్ట్ చేసిండ్రు. మరి ఇలా జయేష్ రంజన్ గారు, సార్ మీరు చెప్పండి సార్, మీరు ఇంత ఇంటెలిజెంట్ ఆఫీసరు, మరి ఆదిలాబాద్ లో వెంకటేశ్వరరావు గారికి ఉన్న మైను ఆదిలాబాద్ అలాయిస్ కొనుక్కుంటే దానికి కూడా రిజెక్ట్ చేసిండ్రు. మళ్ళీ రిజెక్ట్ చేయకంటే ముందు కేంద్రాన్ని అడిగిండ్రు, కేంద్రం చెప్పింది కుదరదని రిజెక్ట్ చేసిండ్రు. మరి మైహోమ్ సంస్థకి కేంద్రం చెప్పలేదా అండి? మైహోమ్ సంస్థకి ఓనర్షిప్ మారిందని మీకు తెలియదా అండి? ఇప్పుడు నేనే చెప్తున్నా కదా, 6 నెలల నుంచి కేంద్రం 3 నోటీసులు ఇస్తున్నది కదా. మరి ఈ పరిస్థితి ఏందండి? ఇదన్నీ ట్రాన్స్ఫర్లన్నీ జయజ్యోతి ట్రాన్స్ఫర్ తప్పు. మళ్ళా దానికి 50 ఏళ్ళు ఎక్స్టెన్షన్, 30 ఏళ్ల నుంచి 50 ఏళ్ళు. మళ్ళా ఇది గుంటూరులో 2013లో మైహోమ్ సంస్థకి ఇచ్చింది, మళ్ళా 2016లో రెన్యువల్ చేసింది, మళ్ళా దానికి 50 ఏళ్ళ ఎక్స్టెన్షన్ ఇచ్చింది. అంత లోపల మేనేజ్మెంట్లు మారిపోయినాయి, డైరెక్టర్లు మారిండ్రు, షేర్ హోల్డర్లు మారిండ్రు. ఇవన్నిటికీ నోటీసులు వేరే వాళ్ళకి. అంటే కేంద్ర ప్రభుత్వం తెలియదా రూలు? మీకు తెలియదా? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 2015 26 నవంబర్ అంటే అమెండ్మెంట్ యాక్ట్ వచ్చినాక ఈయనెవరో నా పేరు పెట్టుకున్నాడు, అరవింద్ కుమార్, సెక్రటరీ టు గవర్నమెంట్ అట, కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. దాని తర్వాత జయేష్ రంజన్ గారు దాన్ని పొడిగించారు. మళ్ళా తెలంగాణలో ఉన్న మైన్లు కూడా 50 సంవత్సరాలకు పొడిగించారు. సో శోభా గారు, PCCF, మీరు
ఫారెస్ట్ కన్జర్వేటివ్ యాక్ట్ వైలేషను డిటెక్ట్ చేసిన ఎవరు డిటెక్ట్ చేసిండ్రు? మీ సుపీరియర్ కమిటీ, ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ, మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు చెప్పినా కూడా మీరు యాక్షన్ తీసుకోవట్లేదు. మీకు అడ్వైజరీ అలర్ట్స్ మినిట్స్ ద్వారా వచ్చినాయి, నా లెటర్ల ద్వారా వచ్చినాయి. మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ మీకు లెటర్ పంపింది. సంవత్సరాల కొద్దీ మీరు దాని మీద ఎంక్వైరీ చేస్తలేరు, రిపోర్ట్ చేస్తలేరు. దిస్ విల్ అట్రాక్ట్ పీనల్ ప్రొవిజన్ ఆన్ ఆఫీసర్ ఆల్సో, ఇంక్లూడింగ్ వైలేటర్ విచ్ ఇస్ మై హోమ్, who remained occupied in forest land. సెల్ఫ్ స్టైల్డ్ కన్ఫెషన్ లో ఉంది. ఆయన్ని ఒప్పుకుంటున్నాడు. దానికి కూడా సపరేట్ జియో ఉన్నది. నేను లాస్ట్ టైం ప్రెస్ మీట్ లో చెప్పిన ఆ జియో చదివినిపించిన మీకు. 2007లో డిజిటల్ సర్వే చేసి వాళ్ళ దగ్గర దాదాపు 80 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నది తేలినాక 2013-14లో ఆయన సరెండర్ చేసిండు. 8 సంవత్సరాలు ఆయన ఒప్పుకున్నాడు ఫారెస్ట్ ల్యాండ్ మా దగ్గరనే ఉన్నదని. దాని తర్వాత ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ మినిట్స్ అవుతా ఉన్నాము 2017 నుంచి. మీరు 4 సంవత్సరాలు అవుతుంది, మీరు యాక్షన్ తీసుకుంటలేరు. యూ హ్యావ్ ఫెయిల్డ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ. యు ఆర్ లయబుల్ ఫర్ ప్రాసిక్యూషన్. యాజ్ పర్ సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఆల్సో యూ హ్యావ్ ఇగ్నోర్డ్ సుప్రీం కోర్ట్ ఆర్డర్. Bureaucrats in both the states were put under notice multiple times from multiple sources. They have ignored. Penna Pratap Reddy gar కేసులో all allocations made during that time regime of natural resources, including limestone leases for cement companies, to be investigated in line with Pennar Cement. This is the advice given to Central Bureau of Investigation. CBI ఏ కొత్త కంప్లైంట్ అవసరం లేదు. ఆ కేసు రిఫర్ చేసుకొని మీరు సుమోటోగా తీసుకుంటారా, ఎట్లా తీసుకుంటారో మై హోమ్ మీద ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టొచ్చు. సుప్రీంకోర్టు ఆర్డర్ని తుంగలో దొక్కిండ్రు, అది కూడా ఉన్నది మళ్ళా. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ప్రత్యేకంగా జయేష్ రంజన్ గారిని తెలంగాణలో, ఆంధ్రాలో నేను రిక్వెస్ట్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని. మీరు ఒక యువ ముఖ్యమంత్రులు, దేశాన్ని ఆశ్చర్యపరిచే విధంగా దాదాపు 90% సీట్లు గెలిచిండ్రు. ఒక యువ ఎంపీగానో, ఒక యువ పొలిటీషియన్ గానో, మేము ఎంత మోదీ గారి భక్తులమైనా కూడా మిమ్మల్ని మీరు చేసిన పనికి 5 సంవత్సరాలు పోట్లాడి మీరు పాదయాత్ర చేసి, ఏ పాదయాత్ర చేసినా రాజశేఖర రెడ్డి గారిని మించిన పాదయాత్ర అయితే ఉండదు, అది ఒరిజినల్ పాదయాత్ర. సరే మీరు కూడా చేసిండ్రు. మీరు ఒక సంచలన విక్టరీ నమోదు చేసిండ్రు. వి ఆల్ బియాండ్ పార్టీ లైన్స్, బియాండ్ పాలిటిక్స్, యాజ్ అన్ ఎగ్జాంపుల్ వి లుక్ అప్ టు యూ. మీరు ఇటువంటి క్రిమినల్స్ ని కాపాడకూడదు, కాపాడడానికి ప్రయత్నం చేయకూడదు. ఇవాళ మన ప్రధానమంత్రి గారు 20వ సంవత్సరంలో ఆయన అడుగు పెడుతున్నాడు. ముఖ్యమంత్రి అయినాక ఓటమి ఎరగని నాయకుడు ఆయనకి మనం ఇటువంటి క్రిమినల్స్ మన ఎంతైతే 100 కోట్లయితుందో 1000 కోట్లయితుందో పెనాల్టీలు, దేశ సొమ్ము, న్యాచురల్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా మనం వసూలు చేసి భరతమాతకి ఇలా గిఫ్ట్ ఇవ్వాలి. ఒక పెద్ద భవిష్యత్తున్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ప్లీజ్ డు నాట్ వెయిట్ ఫర్ అనదర్ మినిట్
You have Supreme Court advice, you have High Court's advice, you have central government's advice. Please act and save public money. Save country's natural resource, your states also. This has to be జగన్ గారికి అడుగుతా ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇక్కడ జేఎస్ రంజన్ గారికి, మీరు బ్యూరోక్రాట్ అండి, మీరు ఐఏఎస్ ఆఫీసరు, యూ హ్యావ్ సర్టెన్ ట్రైనింగ్ ఇన్ ద పాస్ట్. మీరు డిఓపిటి ద్వారా ట్రైన్ అయ్యి వచ్చిండ్రు, యు నో యువర్ డ్యూటీ. దీన్ని సిబిఐకి అప్పచెప్పండి. జయేష్ రంజన్ గారిని స్ట్రైట్ గా అడుగుతున్నా, మీరు మిస్టర్ క్లీన్ అయితే, శోభా గారిని క్లియర్ గా అడుగుతున్నా, మీరు మిస్ క్లీన్ అయితే, సిబిఐకి ఇమీడియట్ గా తక్షణమే దీనికి రిఫర్ చేయండి. లేకపోతే మేము చేసుకుంటాం. మీకు అవకాశం ఉంది. 1 అక్టోబర్ నాడు రాసిండ్రు, 15 అక్టోబర్ వరకు టైం ఇచ్చిండ్రు. ఇవాళ 7th. ఇక టైం ఎందుకు వేస్ట్ అండి? ఇవేం రివర్స్ అయ్యేటివి కావు. ఎక్కడ కూడా అరవింద్ చెప్పేది కాదు ఇది. ఇందులో మీ కమిటీలు చెప్పినాయి, ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మైన్స్ డిపార్ట్మెంట్ చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది. నేను ఉత్తమ మీడియా ముందర పెడుతున్నా. మీరు ఈయన క్లీన్ ఆఫీసర్లు అయితే తక్షణమే ఒక్క క్షణం ఆలోచించకుండా సిబిఐకి అప్పచెప్పండి. అదర్వైజ్ యూనియన్ ఆఫ్ ఇండియా విల్ టేక్ యాక్షన్ యాజ్ పర్ అమెండ్మెంట్ యాక్ట్, యాజ్ పర్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్. At least now open your eyes, forget your friendship with KTR. He will go behind bars. He was the concerned minister. CBI కి అప్పచెప్పండి. మీరు తెలుసో తెలియకనో, మీకు తెలియదంటే ఎవరు నమ్మరు. సరే పోనీలేండి, మీకు టైం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి 15th అక్టోబర్ లోపల మీరు మురికి గడిగేసుకోండి. మైన్స్ మినిస్టర్ గారు మైన్స్ డిపార్ట్మెంట్ లో, లేకపోతే చాలా బ్యూరోక్రాట్లు ఇంత డిలే 2017 నుంచి ఫారెస్ట్ ల్యాండ్లలో నేచురల్ రిసోర్సెస్ ని కొల్లగొడుతుంటే, ఆ 2017 కాదు 2001 నుంచి, అది 17లో అప్రైజల్ కమిటీ డిజిటల్ సర్వే సిస్టమ్ అన్ని కంప్యూటర్లకు ఎక్కి కనబడుతున్నాయి అవన్న స్క్రీన్ మీద. అంతకుముందు మాన్యువల్ రికార్డులు ఉంటుండే కాబట్టి తప్పించుకొని తిరిగిండ్రు. 2001 నుంచి ఫారెస్ట్ ల్యాండ్ లో మైనింగ్ కొనసాగుతుంది. ఏ ఒక్క మైనింగ్ కూడా మైహోమ్ సంస్థ ఈ క్షణం నుంచి మైనింగ్ చేయడానికి వీల్లేదు అని నేను అంటలేను, సుప్రీంకోర్టు అంటుంది. మైనింగ్లని జగన్ గారిని ప్రత్యేకంగా అడుగుతా ఉన్నా. ఇక్కడనైతే టోటల్ గా మైహోమలకు అమ్ముడుపోయిన ప్రభుత్వమే ఇది. మిమ్మల్ని అడుగుతా ఉన్నా, తక్షణమే సీజ్ చేయండి యాజ్ పర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్. కావాలంటే నేను పంపుతాను. ఐ విల్ ఈమెయిల్ ఇట్ టు యూ ఆఫీషియలీ, ద జడ్జిమెంట్ కాపీ. ఇమీడియట్లీ స్టాప్ మైనింగ్ అండ్ దెన్ యాక్షన్ తీసుకోండి. జయేష్ రంజన్ గారిని ఇన్వైట్ చేస్తున్నా మా ఇంటికి. మనం దయచేసి దేశ సంపదను కాపాడదాం, లెక్కలు వేద్దాం. రేపటి నుంచి కూర్చొని పెన్ను పేపర్ పుస్తకం పెట్టుకొని లెక్కలు వస్తాయి, నాకు వస్తాయి, మీకు వస్తాయి. ఎంత పెనాల్టీ కట్టాలి మైహోమోళ్ళు, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ లో ఏమేమి ఎంత లాస్ అయింది, దాని పెనాల్టీలు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా లెక్కలేసి దయచేసి దేశ సేవలో రేపటి నుంచి మనం ఉందాం. థ్యాంక్ యూ. చదువుతా. అందుకే ఈ ఫెడరల్ సిస్టమే. The state government is therefore once again requested to take appropriate action based on the above letters issued by the Ministry of Mines on the subject, and the reply on the action taken on the VIP reference Sri Arvind Dharmapuri Honorable MP may be provided within 15 days to enable this office to take further action. కేంద్ర ప్రభుత్వం మూడు సార్లు నోటీసులు ఇస్తే కేంద్ర ప్రభుత్వానికి మైన్స్ లో గాని ఫారెస్ట్ లో గాని రాష్ట్రాలలో మెకానిజం ఉండదు. దే ఆర్ పాలసీ మేకింగ్ బాడీస్. వాళ్ళు పాలసీ చేస్తారు, ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత
రాష్ట్ర ప్రభుత్వాలది. దీన్ని బట్టి ఇంకోటి అర్థమయ్యేది ఏంటంటే మోడీ గారి ప్రభుత్వం ఫెడరల్ స్ట్రక్చర్ ని గౌరవిస్తుంది. కానీ ఇన్నిసార్లు రిమైండ్ చేసినా కూడా స్టేట్ యాక్ట్ చేయకపోతే ఈ 15 రోజుల తర్వాత వీ విల్ టేక్ ఫర్దర్ యాక్షన్ అని ఉన్నది. దే ఆర్ ఫాలోయింగ్ అ ప్రొసీజర్. సేమ్ థింగ్ విత్ ఫారెస్ట్ ఆల్సో. నేను చేస్తలేనండి ఆరోపణలు. వివరణ కేంద్రానికి ఇచ్చుకోమంటే కేంద్రానికి ఇస్తలేరు కదా. వాళ్ళ ఛానల్లో డబ్బా కొడితే వివరణ అనరు, దాన్ని డబ్బా అంటారు. ఛానళ్లలో చెప్పుకుంటే దాన్ని డబ్బా అనరు, వివరణ కేంద్రానికి ఇయ్యండి అడుగుతున్నారు కదా. ఛానల్లో చెప్తే వివరణ అంటారా అండి? నాకు లిఖితపూర్వకంగా రాయమనండి. ఛానల్లో డబ్బా పదే అరవింద్ మీద దుమ్ము రేపుకుంటా ఏంది దిక్కుమాల బుడద చల్లుకుంటా ఉంటే నడుస్తుందా? ఏం చేసిండండి? నేనట గబ్బు పనులు చేస్తున్నానట ఆ టీవీ నైన్ చెప్తాడు ఫాల్తుగాడు. ఏం గబ్బు పని అట అంటే నేనట నా డిగ్రీ తప్పట. నాది ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ కాదురా భయ్, ఎంఏ పొలిటికల్ సైన్స్. ఆడు అరుస్తున్నాడు. యూనివర్సిటీ ఇచ్చింది లెటర్, ఇగో కన్ఫర్మేషన్. రామేశ్వరరావు పేరు, రామేశ్వరరావు ఏం చదువుకున్నాడు? హోమియోపతి డాక్టర్. ఆ యూనివర్సిటీకి ఆ కాలేజీకి పోయి జేఆర్ రావు సర్టిఫికేట్ చదివిండా మీ దగ్గర అంటే ఉంటుందా? జూపల్లి రామేశ్వరరావు చదువుకుండు అంటే ఉంటుంది, అంతే కదా. ఎవడో ఫాల్తూ లెటర్ పంపితే దాని నా పేరే తప్పు అంటే లెటర్ ఇచ్చిండు. దానికి కరోనా అయిపోయినాక యూనివర్సిటీ తెరవంగానే 3వ రోజు నాకు అరే ఏంద్రాబాయ్ ఏం సంగతి అని నేను రాస్తే ఆ రిప్లై యూనివర్సిటీ రిప్లై ఇస్తే దాన్ని చూపెట్టాడు టీవీ నైనోడు. కానీ ఆడోడు రోడ్డు మీద అరుస్తా ఉంటే గది మాత్రం 3 రోజులు చూపిస్తాడు. మళ్ళీ గది గబ్బు పని అట. గది దాన్ని వెరిఫికేషన్ అంటారా బ్రదర్? దాన్ని ఏం సంజాయిషి ఇచ్చుడంటారా? డబ్బా కొట్టుని కాదు కదా. అదే ఎంక్వైరీ వాళ్ళు, అందుకే సిబిఐకి పోవాలా. ఏమైతే యాక్షన్ తీసుకోలేదు దొంగలు. ఇప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు? 7 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నాడు కదా కేసీఆర్. 7 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నాడు కదా కేసీఆర్. ఆయన కొడుకే కదా మైనింగ్ మినిస్టర్ ఆయన కొడుకే కదా. కొడుకు కంటే ముందు వాళ్ళు ఉండే, అల్లుడు ఉండే. మరి 7 సంవత్సరాల నుంచి వీళ్ళే ఉన్నారు కదా. ఎందుకు యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. 2000 మైన్ అలొకేషన్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం చేయదు. ఎట్లా అలొకేట్ చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అదే అవుతుంది కదా. ఇప్పుడు 15th అక్టోబర్ దాకా టైం ఇచ్చి దాని తర్వాత మీరు చెప్పకుండా మేము చేస్తామంటుంది. 2018లో మీకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చినాయి. ఇప్పుడు దాని కవరింగ్ కూడా వచ్చింది. ఇప్పుడు ఇక తప్పించుకునేది నాకైతే రూట్ కనబడతలేదు. ఎన్డీఏలో భాగస్వామి ఆనాడు ఉండే, ఈనాడు లేదు. మన యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ది. మాకు మెకానిజం లేదండి అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది నాకు. వీ డోంట్ హ్యావ్ ఎ మెకానిజం ఇదర్ ఇన్ ఫారెస్ట్ ఆర్ మైనింగ్. ఇట్ హ్యాస్ టు బి త్రూ స్టేట్ గవర్నమెంట్. అండ్ చెప్తున్నా మీకు, ఇప్పుడు ఈసీకి ఇక్కడనేమో మైనింగ్ లీజ్ ట్రాన్స్ఫర్లు చేసేటప్పుడేమో జియోలో ఉన్నది. శ్రీ జయజ్యోతి సంస్థ తెలియజేసింది మాకు, మా పూర్తి ఓనర్షిప్ మై హోమ్ సంస్థకి వచ్చేసింది అని ఈ జియోలోనే ఉన్నది. ఇడున్నది జియో నెంబర్ 136/19/10/2016. Sri Jayajyoti Cements Limited has informed that their company has become wholly owned subsidiary of My Home Industries Limited with effect from 27/9/2013. My Home Industries Limited was converted to My Home Industries Private Limited with effect from 1/4/2015.
అని చెప్పింది. మళ్ళా ఇదే శ్రీ జయజ్యోతి సిమెంటు కేంద్రానికి ఏం చెప్తుంది చూడండి. ఈడుంది శ్రీ జయజ్యోతి సిమెంట్ లెటర్ హెడ్ మై హోమ్స్ ఆ గ్రూపు ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కి రాసింది. ప్లీజ్ గవర్నమెంట్ అది అక్కడ మినిస్ట్రీ అడుగుతున్నది, ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ కేంద్రం. ప్లీజ్ క్లారిఫై వెదర్ ద ఓనర్షిప్ హ్యాస్ చేంజ్డ్ ఆర్ నాట్. అంటే దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద ఓనర్షిప్ అంటుండు. కేంద్రానికి అబద్ధం చెప్తున్నాడు. రాష్ట్రంలోనేమో ఓనర్షిప్ మారిందని జియోలోనే ఉన్నది. రాష్ట్రానికి ఒక మాట చెప్తున్నాడు, కేంద్రానికి ఒక మాట చెప్తున్నాడు. మెకానిజం రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నది, కేంద్రానికి మెకానిజం లేదు. మైన్స్ కానీ ఫారెస్ట్ కానీ మా ఫుడ్ సప్లైలో కూడా లేదు కదా. రేషన్ షాపులు అన్ని మళ్ళీ ఈడకెళ్ళి నడుస్తాయి కదా. ఫెడరల్ సిస్టమ్ అంటాడు కేసీఆర్. ఫెడరల్ సిస్టమ్ ఏమో మన దుమారం లేపుతందుకు కేంద్రం మీద ఫెడరల్ అంటాడు. మరి ఇవన్నీ ఫెడరల్ పాటిస్తలేడు. ఏమందుతున్నాయి ఇందులో? పాపం మళ్ళీ ఫైనల్ గా బుక్ అయ్యేది బ్యూరోక్రాట్లే. ఇంతకు ముందు కూడా చూసినాము, ఓ 10-12 సంవత్సరాల కింద మంచి మంచి ఆఫీసర్లు బుక్ అయింది. మళ్ళీ చూడబోతున్నామేమో. ఇందులో ఏది కూడా నా అలిగేషన్ లేదు. రామేశ్వరరావు గారికి సంబంధించిన మీడియా ఛానల్స్ కూడా చెప్తున్నా నేను, నా అలిగేషన్ కాదండి ఇది. కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు, హైకోర్టు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళ ఎక్స్పర్ట్ కమిటీలు వాళ్ళు చెప్తున్నాయి రిజర్వ్ ఫారెస్ట్ ఉంది మీ దగ్గర అని. మీ మైనింగ్ లీజులు ట్రాన్స్ఫర్లని తప్పని కేంద్రం చెప్తుంది. అమెండ్మెంట్ యాక్ట్ 2015-16 తర్వాత. ఎందుకంటే అంతగానం కేంద్ర ప్రభుత్వం మీద దుమారం. మీ పహాని తీస్తా, ఆయన నల్గొండలో ఉన్న మైంది ఈయనే ఉంటుంది. ఎన్నో ఇగో ఇది పోయిన నెల తీసిన పహాని. ఆయన మైన్ ఉన్నది సర్వే నెంబర్ 4 ఏపల వాదవరం విలేజ్, రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నది. నేనంటలేను కదా. కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టం అంటున్నది రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నది. ఆ సర్వే నెంబర్లో 300 ఎకరాలు ఉన్నాయి. 300 ఎకరాలు కూడా రిజర్వ్ ఫారెస్ట్ అనే ఉన్నది ఇలా. ఇక మరి చెప్పండి, సుప్రీంకోర్టు అయితే యాక్షన్ తీసుకోమన్నది కదా. ఎవరండి నా తరహాలో ఉన్నది? రేవంత్ రెడ్డి మైనింగ్ మీద తీసిండా? నా ప్రెస్ మీట్ చూస్తాడేమో. మంచిదే కదా, ఒక ఎంపీ ఫాలో అవుతుండంటే. గో అండ్ ఆస్క్ మై ఫాదర్. మా నాయనకి ఆ కాంగ్రెస్ మురికి కడుక్కోండి అని చెప్పిన. ఆయన కడిగేసుకుంటే అది పోయి ఆ నీళ్లు పోయి బుడదలు పడ్డాయి. మా డాడీకి పోయి అడుక్కోండి. నేను లేకుండే కదా, అంత బురద పెంట, ఆ బురద కడిగిన నీళ్ళు పోయి పెంటలు పడ్డట్టున్నది కథ. మాకేం సంబంధం? నేను ఇందాక మీ ప్రెస్ మీట్ చార్జ్ చేసేటప్పుడు చెప్పిన, నేను ఒకే ఒక వ్యక్తి కోసం వచ్చినానండి. ఇవాళ నాకు సంతోషం ఉంది. నేనేం అలిగేషన్ చేస్తలేను, నేను ఉట్టి పేపర్లు సేకరిస్తున్నా. ఇవాళ కనీసం 1000 కోట్లు దేశానికి కట్టిస్తా. ఇలా కనీసం 1000 కోట్లు కట్టిస్తా. నేనేడికి వారిపోతలేను, రామేశ్వరరావు ఏడికి వారిపోతలేడు. నాకేం తొందర లేదు, మా ఇంటికాడనే ఉంటాడు ఆయన కూడా. 35 సంవత్సరాల నుంచి మాకు మంచి పరిచయము. ఆయన మా ఇంటికి వచ్చిండు, అరవింద్ ఎందుకు నా ఎంబడబడ్డాడని చెప్తున్నా. అది కూడా చెప్తున్నా. మా నాయనని కలిసిండు, నేను లేను ఈ మధ్యనే మే నెలలో. అంటే నేనట ఆయన కొడుకు లెక్కనట. నేను కూడా చెప్తాను నా తండ్రి లెక్క.
కానీ కర్మ కొద్దీ నేను మా తండ్రి మాటనే నీ మాట ఏమిటి? నేనే చెప్తాను తండ్రి లెక్కనే. కానీ ఏం చేస్తామండి, మోడీ గారి మీద అభిమానం అంత పెరిగింది, మా తండ్రినే కాదనుకొని పోతిమి. ఇక తండ్రి లాంటి వాడిని నేనే పట్టించుకుంటాం చెప్పండి. ఓవరాల్ ఇప్పుడు ఈ అయినా ఇంకో 2 వెళ్ళినాయి, తర్వాత వస్తా. ఇక ఎఫ్డీఏ ఒకటి వెళ్తున్నది, స్టడీ చేస్తున్నా. నాకు కూడా మోడీ గారి లాగా పని చేయలేం కదా 20 గంటలు, మేము 10 గంటలు 12 గంటలు చేస్తాం. అందరూ మోడీ గారి లాగా పవర్స్ లేవు మాకు, మేము 10 గంటలు చేస్తా. ఎఫ్డీఐ ఉన్నదట, ఈడీ ఉన్నదట, కొందరు ఆఫీసర్లు ఇస్తున్నారు, కాయిదాలు ఇస్తున్నారు. కానీ తొందర ఏముంది, విల్ డూ ఇట్. ఇప్పుడైతే నాకైతే ఇలా హ్యాపీ. కనీసం 1000 కోట్లన్నా దేశ సంపదకి మోడీ గారు 20వ సంవత్సరంలో అడుగు పెడుతుంటే గిఫ్ట్ ఇస్తుంటా అన్న నాకు నమ్మకం అయితే కదిలింది. స్పెషల్లీ నాకు సుప్రీం కోర్టు జడ్జిమెంట్ చదివినాక. అర్థం కాలే. ఇప్పుడు అంటే మా బీజేపీ అంటే నేషనల్ పార్టీ, మన కోల్ మైన్ స్కామ్ అంతా తీసింది మా ఎంపీలే. ఆ ఎంపీలు అప్పుడు తీసినందుకు 2014 లోపల యూపీఏ ప్రభుత్వంలో తీసినందుకు 2014లో మోదీ గారు వచ్చేసి ఫస్ట్ మైనింగ్ యాక్ట్ అమెండ్మెంట్ చేసి 2015 జనవరి 12 నాడు అనుకుంటా అమెండ్మెంట్ యాక్ట్ మన గెజెట్ నోటిఫికేషన్ అయింది. ఆనాడు నుంచి ఇవాళ వరకు ఐఎమ్ షూర్ 1,00,000 కోట్లకు పైన కేంద్రానికి దేశానికి లబ్ధి చేకూరింది. ఏ మైనింగ్ లీజ్ ట్రాన్స్ఫర్లు కుదరవు, ఆప్షన్ రూట్ తప్ప. రామేశ్వరరావు గారు కూడా మీరు ఇంకా మీరు చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగించాలా, మీరు చేసే బిజినెస్ ఎంపైర్ కొనసాగించాలా, కానీ దయచేసి ఆక్షన్ రూట్ ద్వారా రండి, ఇట్లా తప్పుదారులు పట్టుకోకండి. ఆక్షన్ రూట్ ద్వారా రండి, దేశానికి మీరు సంపాదించిన 4 రూపాయలల్లా రూపాయో 2 రూపాయలు దేశానికి కట్టండి. ఇంకా చిన్న చిన్న పెనాల్టీలు ఎగ్గొడుతందుకు ఇటువంటి దారి తీసుకోవడం నిజంగా కూడా ఇది వెరీ అన్ఫార్చునేట్. సార్ నేనంటే రాజకీయం చేస్తా కానీ జాయింట్ సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ చేయడు కదండి. 15 రోజులు ఫైనల్ నోటీసు 15 రోజులు ఇచ్చిండు. ఆయన రాజకీయం చేస్తుండా? ఆయన గేడ నిలబడేది ఉంది ఎంపీకి. నేనేడే చేస్తున్నా రాజకీయం, నేను అలిగేషన్ చేస్తలేనని చెప్తున్నా. ఇవన్నీ మీ ఎవిడెన్స్లు తెచ్చి మీ ముందర పెడుతున్నా అంతే, నేనేం అలిగేషన్ చేస్తలేను. ఇలా అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది 2015లో. 2015లో అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. వాళ్ళ మైనింగ్ లీజ్ ట్రాన్స్ఫర్లు 2016 ఎండింగ్ లో ఉన్నాయి. 2016 ఎండింగ్ లో ఉన్నాయి. ఇంకొకటి గమ్మత్ ఏం చెప్తా అంటే, ఈయన ఫారెన్ పార్ట్నరు 2008లో ఎప్పుడో వచ్చిండు. ప్రపంచంలోనే అతిపెద్ద సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్, ఇండియాలో బాగా పొడిసేద్దామని వచ్చిండు సిఆర్హెచ్ సంస్థ. ఈయన దగ్గర 1800 కోట్లకు ఎంతనో 50% కొన్నాడు. ఇవన్నీ బయటికి వెళ్తున్నాయి. ఇవన్నీ ఫారినర్ అయితే చేయడండి. బయట సాధారణంగా యూకే బేస్డ్, ఐర్లాండ్ బేస్డ్ కంపెనీ అది. వాళ్ళు సాధారణంగా రూల్స్ ని బాగా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. ఇది మన లోకల్ పార్ట్నర్ చేసి ఉంటాడు. వాళ్ళు మళ్ళీ ఈయననే చెప్పింటాడు, ఏం కాదు 2019లో మోడీ గారు ప్రధానమంత్రి గారు, కేసీఆర్ అవుతాడు ఉప ప్రధాని, మేనేజ్ చేద్దామా అని చెప్పింటాడు. ఇది నేను ఊహించుకుంటున్నా. చెప్పి ఉంటాడు. కథ అడ్డం తిరిగింది. మోడీ గారు పెద్ద మెజార్టీతో గెలిచిండు. సిఆర్ఎస్ సంస్థోడు మొత్తం గడిగేసుకొని 2019 నవంబర్ కల్లా చెక్ వేసిండు. టోటల్ అన్ని షేర్లన్నీ మై హోమ్ కమ్మేసి చెక్ వేసిండు. దీని మళ్ళా ఓనర్షిప్ మారింది. మళ్ళా మైనింగ్ లీజ్ ట్రాన్స్ఫర్ ఫ్యూచర్లో అయితే వీల్లేదు, అంతకుముందు అయితే వీల్లేదు, ఫ్యూచర్లో అయితే వీల్లేదు. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం అమెండ్మెంట్ యాక్ట్ రాకంటే ముందు కూడా ఓనర్షిప్లు మారితే రెన్యూవల్ అయితే వీల్లేదు. అంటే దేవీ సిమెంట్ కాడికి తీయాలి. ఇప్పుడు
అంతే కదా మరి. సుప్రీంకోర్టు ఆర్డర్ పట్టయితే నాకు అర్థమైంది అంతే. అల్ట్రాటెక్ విషయంలో అంతే. బిఫోర్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా ఓనర్షిప్లు మారినా, కంపెనీలు షేర్ హోల్డింగ్ మారినా, ఏం మారినా ట్రాన్స్ఫర్లు రెన్యువల్ అయితందుకు వీల్లేదు. ఫ్రెష్ రూటు ఆక్షన్ రూట్ తప్ప గత్యంతరం లేదు అంటుండు. ఇది ఫిట్ కేస్ ఫర్ సిబిఐ యాజ్ పర్ హైకోర్ట్స్ అడ్వైజ్ అండ్ వీ ఆల్సో డిమాండ్. If you don't act 15th October varaku, we might, with all this evidence, write to CBI. It is better Jayesh Ranjan acts before that. సంవత్సరం ఎలక్షన్లని కలిసి వచ్చింది గొడవల, ఒక 7-8 నెలలు కోవిడ్లో కలిసి వచ్చింది. అదృష్టం. అయినా కూడా ఐ సిన్సియర్లీ థ్యాంక్ ఆర్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్. ఆయన ఆరోగ్యం బాగాలేకుండా కూడా పర్సూ చేసి ఇంత స్పీడ్గా లాస్ట్ 3 months లో ఇంత స్పీడ్గా కేసు ముందరకు పోతా ఉంది. థ్యాంక్ యూ.